మద్దికుంట నుండి కరీంనగర్ వరంగల్ బయలుదేరుతున్న మద్దికుంట టీఆర్ఎస్ కార్యకర్తలందరూ మరియు పెద్దలు అందరూ బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ సభ విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. ఇలా ఎందుకంటే ఇలా వరంగల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది. కాబట్టి అందుకోసం మేము మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం వరంగల్కు బయలుదేరడం జరుగుతుంది. అందుకోసం ఇవాళ మద్దికుంట నుండి మన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బయలుదేరడం జరుగుతుంది. అందుకు మన బీఆర్ఎస్ పార్టీ చేసిన పనులు, మన కేసీఆర్ చేసిన పనులు ఎన్నో కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇవాళ వరంగల్కు మన మద్దికుంట నుండి బయలుదేరుతున్నాం. జై తెలంగాణ. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ తెలంగాణ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు మంచి సంతోషంగా అడుగు పెట్టడం జరిగింది. దీనికి కేసీఆర్ మన తెలంగాణ ప్రదాత. వరంగల్లో ఈరోజు భారీ ఎత్తున 10 లక్షల మందితోటి పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఏంటంటే మీటింగు రైతులకు జరిగే నష్టాలు, కష్టాలు, ఏదైనా రైతులకు బాగా అన్యాయం జరుగుతుందని చెప్పి దానికోసం కేసీఆర్ ప్రత్యేకమైన సభ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఈ పాటికైనా రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు. దీనికి ఖచ్చితంగా భారీ బహిరంగ సభకి మేము మద్దికుంట చెల్లడం జరుగుతుంది. దీనికి మేము అందరం ఉన్న కార్యకర్తలు 10 మంది అయినా సరే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కట్టుబడి ఉంటాము. మేము ఎటు వెనకేసేది లేదు. ఎవరు వచ్చి మేము ఇబ్బందులు పెట్టినా ఏ పార్టీకి మారేది లేదు. ఇది మా గంపవరదన్న ఆదేశాల మేరకు ఖచ్చితంగా బీఆర్ఎస్ లో నిలబడి ఉంటాం. జై తెలంగాణ. నాయకత్వం